ఆమేన్. కృపయు కనికరమును సమాధానమును మీ వ్యక్తిగత జీవితాలలో, మీ కుటుంబ జీవితాలలో దేవుడు విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మేలు చేయుటకై ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన ఈ యొక్క భాగంలో నుంచి ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, గత కొన్ని దినాల నుంచి మనము ఈ యొక్క ఆమోసు గ్రంథములో 7వ అధ్యాయం 1-2 వచనాలు మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపమును బట్టి దేవుడు వారి మీదకి తీసుకొస్తున్న న్యాయ తీర్పును గురించి, ఏం జరగబోతుందో దేవుడు ఇవన్నీ కూడా తన సేవకుడైన ఆమోసుకు దర్శన రీతిగా చూపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దైవజనులకు దేవుడు జరిగేది, జరగబోయేది, మరి ఇవన్నీ కూడా దేవుడు చూపిస్తాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. దైవజనులు దేవుడు ఎన్నుకున్నాడు. దైవజనుల ద్వారా దైవజనులు దేవుని చేత పంపబడిన వారు. దైవజనుడు మరి ఏం జరగబోతుందో, మరి దేవుడు ఏం చేయబోతున్నాడో ముందుగానే దైవజనులకు దేవుడు చూపిస్తాడు. కొన్ని సందర్భాల్లో ఆయన చూపించినట్లు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఆమోసుకి దేవుడు ఏం చేయబోతున్నాడో దర్శన రీతిగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. గమనించిన దేవుని బిడ్డలారా, అలా చూపించినప్పుడు మరి ఆమోసు ఆనాటి ప్రజలు అన్యాయస్తులుగా, అహంకారులుగా, దుర్మార్గులుగా ఉన్నారు. వాళ్ళు దేవుని బిడ్డలారా నిర్లక్ష్యపరులుగా ఉన్నారు. వాళ్ళు దేవుని మాట అంటే లెక్కలేదు వాళ్ళకి, దేవుని వాక్కులంటే భయం లేదు వాళ్ళకి. అలాంటి స్థితిలో ఉన్న వారికి కలగబోయే కీడు గురించి దేవుడు తెలియపరుస్తున్నప్పుడు, అబ్బా మంచి పని చేస్తున్నావు దేవా నీవు, వీళ్ళకి ఈ శాస్త్రి తగినదే, ఈ శిక్ష తగినదే అని చెప్పేసి ఆమోసు సంతోషపడట్లేదు. కానీ ఆమోసు హృదయంలో ఉల్లసించట్లేదు. కానీ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారు చేసిన పాపాన్ని బట్టి వారికి శిక్ష రావాలని కోరుకోవట్లేదు ఆమోసు. గమనించిన దేవుని బిడ్డలారా, దైవజనులు మనసును మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఎవరైతే శిక్షకు లోనవుతూ ఉన్నారో, ఎవరైతే దేవుని ఉగ్రతకు లోనవుతున్నారో, దేవుని కోపానికి గురవుతున్నారో, అలాంటి వారి విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉన్నారు. ఈరోజు చాలామంది దైవజనులను తప్పుగా ఆలోచిస్తూ ఉన్నారు. తప్పుడైన అభిప్రాయాలు దైవజనుల మీద కలిగి ఉన్నారు. దైవజనులు అంటే మేము చెప్పినట్టు అంటారు, మేము కూర్చోమని కాడ కూర్చుంటారు, మేము చేయమని పని చేస్తారు, మేము చెప్పమన్న మాటలే చెప్తారు, మేము చెప్పిందే వాళ్ళకు వేదం అనుకొని కొంతమంది దైవజనుల మీద పెత్తనాలు చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, ఎవరు ఎలా ఉన్నా కానీ ఆమోసు మాత్రము ఆ ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని యొక్క శిక్ష రాబోతుందని దర్శన రీతిగా దేవుడు చూపించినప్పుడు ఆమోసు చేస్తున్న పని ఏంటి తెలుసండి? ఆయన 2వ వచనంలో, నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభు అయిన యెహోవా నీవు దయచేసి క్షమించుము అని దేవునిని వేడుకుంటున్నాడండి. యాకోబు కొద్ది జనం గలవాడే కనుక యాకోబును క్షమించు, ఇశ్రాయేలు ప్రజలను క్షమించు, వారి పాపములు క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమోసు స్వార్థపరుడు కాదు. నేటి కాలంలో సేవ చేసే అనేకులు స్వార్థపరులుగా ఉంటున్నారు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అప్పగించిన పరిచర్యను నీ స్వార్థం కోసం చేస్తున్నావేమో, నీ స్వలాభం కోసం చేస్తున్నావేమో. ఒకసారి పరిశీలన చేసుకోవాలండి. మన హృదయాలు ఎలా ఉన్నాయో దేవుడు పరీక్షిస్తాడు. మనం ఎలాంటి సేవ చేస్తున్నామో దేవుడు పరిశీలిస్తాడు. ఆమోసు స్వార్థం లేని సేవ చేస్తున్నాడండి. పశువుల కాపరి, అంత చదువుకున్న వ్యక్తి ఏం కాదు ఆమోసు. దేవుని చేత పిలువబడిన వాడు,
దేవుని చేత పంపబడిన వాడు ఆమోసు. పెద్ద చదవరేం కాదు, పెద్ద జ్ఞానవంతుడేం కాదు, ఆయన పెద్ద ధనికుడేం కాదు, పేదవాడండి. పశువులు కాసుకునే వ్యక్తి ఆమోసు, పశువుల కాపరి. నువ్వు ఎలా ఉంటున్నావు, ఏం చేస్తున్నావు అనేది దేవుడు చూడు. నువ్వెంత యథార్థంగా ఉన్నావు అనేది దేవుడు చూస్తాడండి. ఆమోసు యథార్థపరుడు, సత్యమే చెప్పేవాడండి, అబద్ధాలు చెప్పేవాడు కాదు, కపటమైన మోసమైన మాటలు చెప్పేవాడు కాదు ఆమోసు. దేవుని ప్రజలారా, దేవుని ప్రజలకు కలగబోతున్న శిక్ష విషయమై ఆమోసు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. నిర్గమాకాండము 32వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే, అక్కడ మోషే అనే ఒక గొప్ప నాయకుడు దాదాపు 20 లక్షల మందిని, పిల్లలను పెద్దలందరినీ కలిపి 20 లక్షల మంది నడిపించిన గొప్ప నాయకుడు మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిర్గమాకాండము 32వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదివినట్లయితే, మోషే తన దేవుడైన యెహోవాని బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక వాని గూర్చి సంతాపపడుము. మోషే ప్రార్థన చేస్తున్నాడండి. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? తన కోసం చేయట్లా. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? తన అవసరాల కొరకు ప్రార్థన చేయట్లా. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? తన యొక్క కుటుంబం కొరకు మోషే ప్రార్థన చేయట్లా. ఇశ్రాయేలు ప్రజల కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని కోపము ఇశ్రాయేలు ప్రజల మీద మండుకుంది. ఎందుకు మండుకుంది అంటే, సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మోషేని సీనాయి పర్వతం మీదకి రమ్మని పిలిచాడు. మోషే అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరి కన్నులెదుటనే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడండి. అందరూ చూశారు, అందరికీ తెలుసు మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడని. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవునితో 40 రోజులు గడిపాడండి. ఒక వారం రాట్లా మోషే, 2వ వారం రాలేదు మోషే, 3వ వారం రాలేదు మోషే, 4వ వారం రాలేదు మోషే, 5వ వారం రాలేదు మోషే. ఇక ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు అహరోను దగ్గరికి వచ్చి, అహరోనా, ఈ మోషే అనేవాడు ఏమైనో మాకు తెలియదయా. చూడండి, వాళ్ళ కన్నులు ఎదుటనే మోషే సీనాయి పర్వతం మీదకి దేవుని దగ్గరికి వెళ్ళాడు. అవి చూసి కూడా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఈ మోషే అనేవాడు ఏమయ్యాడు మాకు తెలియదయా, కనుక మేము పూజించుటకు మాకు ఒక దేవతను తయారు చేయి, సిద్ధము చేయి. దేని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి. అనేకమైన ప్రజలు వారి ఇష్టానుసారంగా, వారి ఆలోచన చొప్పు, వారు పూజించుటకై, వారు కొలుచుటకై, వారు సాగిలపడుటకై, వారు నమస్కరించుటకై, వారు ఆరాధన చేయడానికై వారికి ఇష్టమైన దేవతలను వారు సిద్ధపరుచుకుంటున్నారు. నేటి కాలంలో కూడా, విజ్ఞానము అభివృద్ధి చెందిన నేటి కాలంలో కూడా వారికి ఇష్టమైన దేవతలను, అవి దేవుళ్ళ నిజమైనవి కావా అని గ్రహింపు లేకుండా వారి కొరకు కొన్ని దేవతలను సిద్ధపరచుకుంటున్నారు, వారి ఆలోచన చొప్పున. ఉదయకాల సమయంలో గమనించాలి దేవుని బిడ్డలారా. అహరోను మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు, మా కోసం నువ్వు ఒక దేవతను తయారు చేస్తావా లేదని అహరోను అనే దైవజనుడి మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. తట్టుకోలేకపోయాడు దైవజనుడు. ఇంకా కాసేపు అయితే అహరోను చంపేలాగున్నారు. భయపడి అహరోను అంటున్నాడు, మీ దగ్గర ఉన్న బంగారము తీసుకొని రండి అన్నప్పుడు, ఆ బంగారాన్ని, మీ చెవులకు, ముక్కులకు, చేతులకు ఉన్న బంగారాన్ని తీసుకొని రండి అన్నప్పుడు
అందరూ కూడా తీసుకొచ్చి అహరోనుకి ఇచ్చారండి. ఒక చెడు కార్యము చేయటానికి బంగారాన్ని ఇస్తూ ఉన్నారండి. ఈరోజు చాలామంది జీవితాలు గమనించినట్లయితే మంచి పనికి బంగారం ఇచ్చే వ్యక్తులు లేరు, దేవుని పనికి బంగారం ఇచ్చే వ్యక్తులు లేరు, దేవుని పనికి కనీసము కానుకిచ్చేవాళ్ళు లేరు, దశమ భాగం ఇచ్చేవాళ్ళు కూడా లేరు. కానీ వ్యర్థమైన వాటికి, పనికి మారిన వాటికి, ప్రయోజనం లేని వాటికి అనేకులు వారికి ఉన్న బంగారు నగలు, వజ్రాలు, వైడూర్యాలు సమర్పించే వ్యక్తులుగా ఉన్నారు. గమనించండి, ఈ ఉదయకాల సమయంలో నీవు ఇస్తున్న కానుక మంచి పనికి ఇస్తున్నావా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. బంగారం ఇచ్చారు, ఆ బంగారాన్ని అంతటినీ కరిగించాడు. ఆ బంగారాన్ని కరిగించి ఆ బంగారంతో ఒక పోత పోసిన దూడను తయారు చేసిండండి అహరోను. దూడను తయారు చేసేసరికి ఇప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తు అనే బంధకముల నుంచి, ఐగుప్తు అనే చెర నుండి, ఐగుప్తు అనే శత్రు చేతుల నుండి విడిపించిన వాడు ఈ దూడయే, ఇదే నీ దేవుడు. దూడ చేసుకొని ఆ దూడను ముందు పెట్టుకొని ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని విడిపించింది ఈ దూడే, దీనికి సాగలపడండి, దీన్ని ఆరాధించండి అని, దీని ఎదుట పండగ చేసుకోండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. జనులు ఆడుటకు తినుటకు లేచిరి అని బైబిల్ గ్రంథం తెలియజేయబడింది. అవన్నీ చూపించడానికి సమయం లేదు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జనాలందరూ ఆ దూడను పెట్టుకొని భయంకరంగా గోల చేస్తూ ఉన్నారు, భయంకరంగా శబ్దం ధ్వని చేస్తూ ఉన్నారు. మోషే అనుకుంటున్నాడు, ఆ ధ్వని విని అనుకుంటున్నాడు, విజయ ధ్వని వినబడుతుందయ్యా అని దేవుడితో చెబుతా ఉన్నాడు. ఆ ధ్వని ఎక్కడికి వినబడిందంటే సీనాయి పర్వతం మీద దేవునితో ఉన్న మోషే దగ్గరికి ఆ ధ్వని వినబడతా ఉంది, ఆ వాయిద్యాలు వినబడతా ఉన్నాయి. నేటి కాలంలో కూడా భయంకరమైన వాయిద్యాలు వాయించటం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, అది విజయధ్వని కాదు మోషే. దైవజనుడైన మోషే తప్పుగా ఆలోచిస్తూ ఉన్నాడు. అది విజయధ్వని కాదు మోషే, నీ ప్రజలు చెడిపోయారు, నీ ప్రజలు దూడను పెట్టుకొని ఇదే దేవుడని పూజిస్తూ పండగ చేసుకుంటున్నారని చెప్పినప్పుడు మోషేకి చాలా బాధేసిందండి. దేవుని కోపం ఆ ప్రజల మీదకి వచ్చి దేవుడు అంటున్నాడు, మోషే, వీళ్ళందరూ లోబడని ప్రజలు. మోషేకి దేవుడిచ్చిన ప్రజలందరూ కూడా లోబడనల్లని ప్రజలండి. వీళ్ళు లోబడేవాళ్ళు కాదు మోషే. వీళ్ళందరినీ కూడా నేను సంహరించి, వీళ్ళందరినీ కూడా నిర్మూలన చేసి, వీళ్ళందరినీ లయపరిచి నీకు ఒక మంచి జనాంగాన్ని, గొప్ప జనాంగాన్ని నీ కొరకు నేను సిద్ధపరుస్తా మోషే అని దేవుడు మోషేతో అన్నప్పుడు దేవుని కోపము ఆ ఇశ్రాయేలు ప్రజలు, ఆ విగ్రహారాధన చేస్తున్న ఆ ప్రజల మీదకి మండుకున్నప్పుడు మోషే అన్నాడు, అయ్యా, మోషే అడ్డుపడుతున్నాడు. ఆ ప్రజల మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఉండాలని మోషే 3 కారణాలు చెబుతున్నాడండి. 3 కారణాలు చెబుతున్నారు. ఏం చెబుతున్నాడంటే, ఈ ప్రజలు నీ ప్రజలేనయ్యా, ఈ ప్రజలు నీ ప్రజలే అంటున్నాడు. రెండోదిగా, నీవు ఐగుప్తుని నుంచి తీసుకొచ్చి మధ్యలో వాడిని చంపడానికే తీసుకొచ్చావని ఐగుప్తులు అపార్థం చేసుకుంటారయ్యా అని మాట్లాడుతున్నాడు. మూడోదిగా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి నీవిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి, నీ కోపం మండుకోవద్దయ్యా, ఈ ప్రజలకు ఏ కీడు చేయొద్దయ్యా. 31, 32 వచనాలు, నిర్గమాకాండము 32వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చదివినట్లయితే, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు
తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నానెను. మోషే దేవుని దగ్గరికి మరొకసారి వెళ్తున్నాడు. వీళ్ళు అంటున్నాడు, అయ్యా ఈ ప్రజలు పాపం చేశారయ్యా, వీళ్ళు మంచోళ్ళని చెప్పట్లేదు ఆయన, పాపం చేశారు, కానీ వారిని క్షమించు ప్రభువా, వారి పాపాన్ని క్షమించు ప్రభువా అని అంటున్నాడు. వారిని ఒకళ్ళు క్షమించకపోతే నీ జీవ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయి ప్రభు అంటున్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాడండి. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులు దేవునికిని ప్రజలకు మధ్యవర్తిగా ఉండి వారి కోసము మరి దేవుణ్ణి బతిమిలాడే వ్యక్తులుగా ఉంటున్నారు. ఈనాడు చాలామంది వ్యక్తులు దైవజనుల యొక్క విలువ తెలుసుకోకుండా, దైవజనుల యొక్క గొప్పతనం తెలుసుకోకుండా, దైవజనులు ఏం చేస్తున్నారో గ్రహింపు లేకుండా వారికి విరోధంగా లేచే వ్యక్తులుగా ఉంటున్నారు. వారిని బాధ పెట్టే వ్యక్తులుగా ఉంటున్నారు. వాళ్ళని దూషించే వ్యక్తులుగా ఉంటున్నారు. విలువ లేకుండా మాట్లాడే వ్యక్తులుగా ఉంటున్నారు. ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మోషే అంటున్నాడు, నీ జీవ గ్రంథంలో నుండి నా పేరు తీసేయ. వాళ్ళని క్షమించావా? క్షమించు. ఒకవేళ లేకపోయినట్లయితే నీ జీవ గ్రంథంలో నుండి నా పేరు తీసేయ అంటున్నాడండి. మోషే ఎంత గొప్పవాడో తెలుసండి. ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వెళుతున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, దేవుని మేలు పొందుకుంటున్నావు. నీ సేవకుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నావా? నీ సేవకుని యొక్క విలువని తెలుసుకుంటున్నావా? నీ సేవకుడిని ఎలాంటి మరి దేవునికి నీకు మధ్య ఎలాగ ప్రార్థన చేస్తున్నాడో తెలుసుకుంటున్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవము ప్రజలందరికీ జీవాన్ని ఇవ్వటం కొరకే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ప్రజలందరి కొరకు చనిపోయాడు. ప్రజలందరి మీద ఆయనకి ఎంతో ప్రేమ ఉందండి. కనుక దేవుని బిడ్డలైన మనం కూడా మన కొరకు కాదు కానీ యేసు ప్రభు తన కోసం చనిపోలా, పొరుగు వారి కొరకు, ఇతరుల కొరకు తన జీవాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మనకు జీవాన్ని ఇచ్చుట కొరకే. కనుక మనం కూడా ఇతరుల కొరకు ప్రాణం పెట్టే వ్యక్తులుగా, అలాంటి ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉండాలని ఆమోసు మరి స్వార్థము లేకుండా ఇశ్రాయేలు ప్రజల కోసం ప్రార్థన చేశాడు. మరి మోషే కూడా స్వార్థపరుడు కాదండి, స్వార్థం లేకుండా మరి ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. కనుక ఉదయకాల సమయంలో మనం కూడా స్వార్థపరులుగా ఉండకుండా, అంత్యదినాల్లో వాక్యం చెబుతుంది, పౌలు అంటున్నాడు, మనుషులందరూ స్వార్థప్రియులుగా ఉంటారని పౌలు ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో స్వార్థపరుడుగా ఉంటున్నావా? ఇతరుల ఎడల, పొరుగువాడి ఎడల ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటున్నావా? ఆమోసులాగా, మోషేలాగా, అబ్రహాములాగా మనం ఉండి మన పొరుగువారి కొరకు ప్రార్థన చేసి దేవుని యొక్క దీవెనలు పొందుకునే కొరకును ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.